మీ మొహం చూస్తూ ఉంటేనే ఏదో పాజిటివ్ వైబ్స్ కొట్టేస్తున్నాయండి. ఉండండి, మీ ముందే ఫస్ట్ కస్టమర్ కాల్ చేస్తాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. హలో. హాయ్ బ్రో, ఎటుండవు? యో, ఎవరయ్యా స్వామి? నేను బ్రో, నా పేరు గోవిందో. నా పరిస్థితి కూడా గోవిందంలాగే ఉందలే గాని ఎవరు నువ్వు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? బ్రో, లైఫ్లో కొన్ని మార్చకూడదు బ్రో. అవి మారితే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు బాగా డిసప్పాయింటెడ్గా డిప్రెషన్లో ఉన్నావు కదా, గోవిందా అనే పరిస్థితికి వచ్చినావంటే ఏంది అర్థం? రే స్వామి, నా పరిస్థితి కూడా గోవిందంలాగే ఉండాది గాని ఇప్పుడు నువ్వు నా బుర్ర తినమాక చికాగ్గా ఉండాది. నీ చికాక్కి నీ పరిస్థితి అయ్యేదానికి కారణాలు నాకు తెలుసు. నీకేం తెలుసు స్వామి? మీరు ఇంతకుముందు ఏ కంపెనీ సిమ్ కార్డు వాడేవాళ్ళు? హ్యాపీ సిమ్ కార్డు. మరి ఇప్పుడేది వాడుతున్నారు? గుడ్ బై నెట్వర్క్ అని వచ్చింది కదా కొత్తది, అది కదా. లైఫ్లో అన్ని పాజిటివ్గా ఆలోచించాలి బ్రదర్. హ్యాపీ అంటే అన్నీ సంతోషంగా వస్తాయి, గుడ్ బై అంటే సంతోషాలన్నీ పోతాయి. అందువల్లే నీ సంతోషం అంతా పోయింది, నీకు ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అవునయ్యో, ఈ నెట్వర్క్ మార్చినప్పటి నుంచి రాంగ్ నెంబర్స్ అన్ని వచ్చి లేనిపోని తలనొప్పులన్నీ వచ్చేసాయి నాకు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హ్యాపీకి పోటు పెట్టేసి. అది పెడతాం గాని 30 రూపాయలు రీఛార్జ్ చేస్తే 3 రూపాయలే ఉంటాంది, డబ్బులు మొత్తం పోతున్నాయ్యా. బ్రో, నీకు 30 రూపాయలకి 30 రూపాయలు ఫుల్ టాక్ టైం నేను ఇప్పిస్తా, అది కాకుండా ఎక్స్ట్రా సిమ్ కార్డ్ ఫ్రీ. అవునా? అసలు మీరు డబ్బులే కట్టబడలా, ఎక్స్ట్రా సిమ్ మీకే ఇస్తాం. సూపర్, వెంటనే మార్చేసుకుంటాం బ్రో. థ్యాంక్ యూ బ్రో, హ్యావ్ ఎ నైస్ డే. అసలేంటి కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడే విధానమే మార్చేసా? నీ పాటికి ఏదో దారిలో కనపడ్డ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడా. వాడేమో అమాయకంగా నువ్వు చెప్పిందంతా విని నెట్వర్క్ మారిపోతానన్నాడు. అసలైనా అడిషనల్ సిమ్ నువ్వే ఆఫర్ చేసావు. ఒక్క సిమ్ కార్డు కదా, ఇదంతా హెచ్ఆర్ ఒప్పుకోడు కదా. హెచ్ఆర్ ని నేను ఒప్పిస్తాను కదా, సిమ్ కార్డు పంపిస్తా. సిమ్ కార్డు ఏం పెద్ద కాస్టా? ఇప్పుడు వాడికి సిమ్ కార్డు ఫ్రీగా ఇస్తాం గానే రీఛార్జ్ అంతా వాడే కట్టుకోవాలి కదా. అది తెలీదు పిచ్చదోకి. మనం ఫ్రీ సిమ్ అనగానే సంకలు గుద్దుకుంటూ తీసుకుంటాడు, నెల రీఛార్జ్ చేసుకోలేక చస్తాడు. వచ్చిన తర్వాత కదా తెలుస్తుంది అడిగే నెల మనం ఎంత దోచేసేదే. హే, యు ఆర్ కన్నింగ్ ఫెలో యార్. ఏది మీరు నన్ను కన్నింగ్ అంటున్నారా? కన్నింగ్ కదండి, కంత్రి. నేను ఇంగ్లీష్ లో అన్నా, నువ్వు తెలుగులో అంటున్నావు అంతే. మధుగారు, మీరు వెరీ లక్కీ అండి, మీరెప్పుడు నా పక్కనే కూర్చోవాలా. సీట్ మార్చబాకండి. హలో, గుడ్ మార్నింగ్. హ్యాపీటెల్ సెల్యులార్, నా పేరు గీత. కాఫీ చాలా బాగుంది కదా. ఎస్ సార్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. మధు గారు, మీరు అసలు మామూలు కాదండి, లక్కీ చామ్ అంటే మీరే. మీరు వాస్తు ప్రకారం నా పక్క సీట్లో కూర్చున్నారు. అసలు డ్యూటీ ఎక్కంగానే 5 మంది కస్టమర్లని మళ్ళీ మన నెట్వర్క్ లోకి తెచ్చినామంటే ఏందే, ఈసారి అసలు ఉత్తమ ఎంప్లాయ్ అవార్డ్ నాకే. అంతే, ఫోటో పెట్టేస్తారు మనకే. మీరు సూపర్ గోవింద్. ఇలా చెప్తే అలా అల్లుకుపోతుంది. అంతే, బాగా అల్లుకుపోతున్నాడు. అసలు మీరు మాత్రం తక్కువ అయిందండి. అసలు మీ అందానికి మొహం కనబడని కాల్ సెంటర్ ఉద్యోగం కాకుండా ఏ యాంకరింగో యాక్టింగో చేశారనుకోండి, నా అలాంటి ఎదవలు అలా చచ్చిపడి ఉంటారు అంతే. చిచ్చి, ఏంటండి ఆ మాటలు? తప్పేమన్నానండి? మిమ్మల్ని మీరే వెధవ అనుకోవడం ఏంటండి? మీరు వెధవ కాదు. అసలు మీరు మాట్లాడుతుంటే ఎంత బాగుందో తెలుసా? ఇలా ఉండాలి. అసలు మనం కాఫీ షాప్ లో ఉన్నామో కాల్ సెంటర్ లో ఉన్నామో అర్థం కావడంలా. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? వినబడలేదా? వినపడింది, అందుకే మళ్ళీ అడుగుతున్నాను. ఏమన్నారు? వినబడింది కదా, మళ్ళీ అడగడం ఎందుకు? వాట్ డు యు మీన్?
ఇక్కడ మీరు ఇలాగ గట్టి గట్టిగా మాట్లాడుతూ కాఫీ షాప్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్టు మాట్లాడుకుంటూ ఉంటే పని ఎలా చేసుకోవాలి? ఒక డిసిప్లిన్ ఉండక్కర్లేదా? ఎక్స్క్యూజ్ మీ పేరేంటి? ఆ, మీరు ఇవాళే జాయిన్ అయ్యారు కదా? నేను 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ ది సీనియర్. అదే కదా. ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఈవెన్ ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నేను ఇవాళే కొత్తగా జాయిన్ అయి ఉండొచ్చు, బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, పద్ధతి తెలుసు, ఓ డిసిప్లైన్ తెలుసు. మీరింత ఇర్రెస్పాన్సిబుల్ గా, ఇండిసిప్లైన్ గా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. వాట్స్ యువర్ నేమ్? గీత. మిస్ గీత, డిసిప్లైన్ గా ఉండడానికి మనమేం మిలిటరీలో పనిచేయడం లేదు. అసలే ఈ కాల్ సెంటర్ జాబ్ చాలా స్ట్రెస్ఫుల్. ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా, ముందు ముందు బాగా తెలుస్తుంది. ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఇక్కడ కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. ఆ స్థాయిలో ఉంటుంది స్ట్రెస్. ఓకే, కౌన్సిలింగ్ వరకు వెళ్లకుండా ఆ స్ట్రెస్ టు బరస్ట్ ఏదో మనమే చూసుకోవాలి. అంతే. అది మీకు తెలీదు. వీలైతే మమ్మల్ని చూసి నేర్చుకోండి, లేకపోతే మీ పని మీరు చూసుకోండి. ఎలా చూసుకోమంటారు? మీరిలా కేకలు వేస్తూ మాట్లాడుతుంటే. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ చుట్టూ చూడండి. ఇక్కడ మీరొక్కరే పని చేయడం లేదు, ఇంకా చాలా మంది పని చేస్తున్నారు. వాళ్ళందరూ సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం లేదా? దృష్టి పని మీద ఉంటే పక్కనున్న సౌండ్లు వినిపించవు. అసలు మీకెందుకు మా మీద దృష్టి? అది కదా, పని మీద దృష్టి పెట్టాలి ఎవరైనా, పక్కనోళ్ళ మీద ఏంది దృష్టి? సరదాగా సంతోషంగా ఉండే చేత కాకపోతే చూసి నేర్చుకోండి, అంతే తప్ప సరదాగా ఉండే వాళ్ళని చూసి కుళ్ళుకోబాకండి. మీ సరదాలకి ఇక్కడ ఎవరూ అడ్డు రాలేదండి. నమస్కారం. ఇలా ఏంటి మైక్ పెట్టుకుని గట్టిగా అరవండి, మాకేం అభ్యంతరం లేదు. ఆ మైకులు పెట్టుకుని అరవడం, ఇంకా గట్టిగా కేకలు వేయడం లాంటివి మన ఆఫీస్ లో అప్పుడప్పుడు స్టాఫ్ కోసం ప్రోగ్రామ్ లాంటివి జరుగుతుంటాయి. అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మీ పని మీరు చూసుకోండి, మేం సరదాగా మా పని మేము చూసుకుంటాం. ఇంకేంటి గోవింద్, వాట్సాప్? మీరే చెప్పాలి మధు. ఈ కస్టమర్లని ఇదే స్టైల్లో గుమ్మేస్తే వర్కౌట్ అవుతుంది కదా. నువ్వు తలుచుకోవడం అవ్వకపోవడమునా? నువ్వు ఇదే ఉప్పుతోటి కానిచ్చేసేయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హిట్ ఉండాలి అప్రిషియేషన్ అంటే. ఇట్ట మీరు అప్రిషియేషన్ చేస్తా ఉంటే ఇంతింతయి వటుడింతయి అనే ఆ సెల్ ఫోన్ టవర్ల కంటే ఇంకా ఎత్తికెదిగిపోను నేను. ఏంటిది? ముత్యాలు, మీరు నవ్వారు కదా. హలో, గుడ్ మార్నింగ్. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? ఏంటమ్మా, ఎవరి మీద కోపం మా మీద చూపిస్తున్నావు? అయ్యో, సారీ సార్. హ్యాపీటెల్ సెల్యులార్. నా పేరు గీత. మీకు ఏ విధంగా సహాయపడగలను సార్? ఇట్లా పద్ధతిగా మాట్లాడు. మేలక ఏంది మే ఇంతలో ఇప్పుడు పెట్టుకున్నావు బట్టలు ఉతికేదే? ఎప్పుడు పెట్టుకోవాలా? ఏదో పని ఉండానే ఉండదు కదా ఎప్పుడు. పాపం మే, నువ్వు నీ తోటికోళ్ళు ఇద్దరు ఉద్యోగాన్ని పోయేసరికి ఇంటి చాకరి మొత్తం నీ మీదే పడుతుంది. పాపం వాళ్ళుంటే నీకేదో ఒక పనిలో సాయం చేసేటోళ్ళు. పోనీలేయ్యా, నా బతుకెట్టాగో ఒంటింటి కుందేలు అయిపోయినాది. వాళ్ళనైనా ఉద్యోగాలు చేయని. వాళ్ళు ఉద్యోగాలు చేయనీలే గాని నువ్వు చాకరీ చేసేది చూస్తే నాకు చాలా బాధగా ఉండదు. ఓ పని మనిషిని పెడదామన్నా అమ్మతో సచ్చే సావు వస్తుంది. ఏం చేయాలో కూడా తెలియట్లా. నాకు వచ్చే కోపానికి ఏదైతే అదేందని వేరే కాపురం పెట్టేసి పోదామనుంది. బుద్ధుండదా నీకు? ఏం మాటలు మాట్లాడుతూ ఉండావు? మొగుడికి మందు పెట్టేసి వేరే కుంపటి పెట్టింది పెద్ద కోడలని ఊరంతా నన్నాడిపోసుకోవడానికా? ఎవరేమనుకున్నా పర్లేదు, అనుకుంటే అనుకోని. నీదేం పోయింది? ఇంటి కోడలుగా నేను ఊరంతా చెడ్డ పేరు తెచ్చుకోవాలనా ఏంది? ఊరంతా తెలుసులేవా మన వ్యవహారం, ఎవరికి తెలియకుండా ఉందే? చూడు, ఊర్లో వాళ్ళు ఏమైనా మాట్లాడిని మన ఇంటిని నువ్వే చులకనగా చేసి మాట్లాడేది నాకేం నచ్చలా. ఇంటి చాకరీ చేస్తూ ఇంట్లో అవమానాలు పడుతూ ఇంకా ఇంటిని వెనకేసుకొస్తున్నావు. నీకేం తెలుస్తుంది? ఏందో తెలుసుదే? కష్టమో నష్టమో
వేరే కాపురం పెట్టేస్తే నువ్వైనా సుఖపడతావు కదా. బుద్ధుందా నీకు? మళ్ళా అదే మాట మాట్లాడుతా ఉండవు. వేరే కుంపటి పెట్టేది పెద్ద గొప్ప కాదయ్యా, కలిసి ఉండేదే గొప్ప. ఎట్టే కలిసి ఉండేదే? నాకు మాత్రం ఆశలేదా అందరితో కలిసి ఉండాలని? మామూలుగా అయితే కోడలుగా వచ్చిన వాళ్ళే ఈ బాధ భరించలేక వేరే కుంపటి పెట్టాలా అని అడగాల. నీ బాధ చూడలేక అడుగుతుండా. చూడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ నాయన లేకుండా పోయినారు. మేనత్త పంచన పెరిగినా అమ్మ నాయన లేని లోటు ఇప్పటికీ ఉండాది. ఇప్పుడు కళ్ళ ముందుండే అత్తమావను కూడా కాదనుకొని వేరే కుంపటి పెట్టి నేనేం సాధిస్తాను? అది నిజమే, కానీ అన్ని కష్టాలు పడుతుండవు చూడు, అదొకటే నాకు బాధ. పడతానయ్యా, కష్టమో నష్టమో అందరితో కలిసుండే తృప్తి వేరు, అది వేరు. అందరం కలిసున్నామంటే ఒకే ఒక కుటుంబం కింద ఉంటాది. అదే మనిద్దరం పోయినామంటే ఇద్దరం అనాథల్లా ఉంటాం. అది నాకిష్టంలా. ఇదిగో, ఇంకొద్దూరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయమాక, నీకు దండం పెడతా. సరే నువ్వులే, నువ్వు తూతా. ఏ నువ్వు కూర్చో అయ్యా, నువ్వేంది పనులు చేసేది? ఏమి తప్ప? నేను చేస్తాలే. అరే కూర్చోమని చెప్పినానా, అట్టపోయి కూర్చోపో. సరే, నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతుంటా, నువ్వు గాని. లక్క, ఏమైంది? ఏమి లేదయ్యా, ఏందో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండదు. మొత్తం పనులు నెత్తినేసుకుంటుండవు. ఈ మధ్య నీ ఒంట్లో కూడా బాగుండట్లా. అదేం లేదయ్యా, ఓ తూరి డాక్టర్ గారి దగ్గరకు పోయి రావాలా. లే, ఇడు కూసో. అరే దా లే లే. అవునండి, నాకు డౌట్, మిమ్మల్ని అడగొచ్చా? ఎనీ డౌట్ నిరభ్యంతరంగా అడగొచ్చు, అడిగి. మీరు ఇక్కడ నాతో తప్ప వేరే వాళ్ళతో పెద్దగా కలిసేటట్లేరా, ముఖ్యంగా లేడీస్ తోటే. అయ్యో, ఆడలతోటి చాలా కష్టమండి. కరెక్ట్ అండి. అయినా ఏముందిలేండి, ఇద్దరు ఆడులు కూర్చొని మాట్లాడారంటే ఈ నగెప్పుడు కొన్నావు, ఆ చీర ఎప్పుడు కొన్నావు, లేదంటే మూడో అమ్మాయి గురించి డిస్కషన్. నాకు తెగ్గ చిరాకు. కరెక్ట్ అండి. అసలు ఇవిడి గారికి ఆడోళ్ళు నచ్చరనుకుంటా, అందరూ బాయ్ ఫ్రెండ్స్ ఏనేమో. అవును, ఎప్పుడు ఇట్ట వెస్టర్న్ వేర్ లోనే ఉంటారా? చీరలు గీరలు కట్టరా? డ్రెస్ అనేది మనకి కంఫర్టబుల్ గా ఉండాలి. అది చీరైనా సరే, వెస్టర్న్ వేర్ అయినా సరే, మూడ్ ని బట్టి, ఒకేషన్ ని బట్టి డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటా. సూపర్ అండి, అట్టు ఉండాలా. లేకపోతే ఎప్పుడు చూసినా ఒకే డ్రెస్ లో ఉంటే మొహం మొత్తేస్తది. నువ్వు కనబడవు గాని అన్నీ బాగానే గమనిస్తావు గోవింద్. అంటే అమ్మాయిలంటేనే అందం. ఆ అందాన్ని అప్రిషియేట్ చేసి మంచిగా 4 మాటలు చెప్పావనుకో, హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కరెక్ట్. ఎప్పుడు మనసులో దాచుకోకుండా బయటికి మాట్లాడే మనుషులంటేనే నాకు చాలా ఇష్టం. ఇన్ దట్ వై నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నచ్చుతాడే, ఎందుకు నచ్చడు? వాడు పులిహోర కలిపితే దానికి నువ్వు ఆవకాయ యాడ్ చేస్తున్నావు, బానే కలుపుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఓకే వస్తాను. గోవింద్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? అరే, చిన్న హెల్ప్ ఏంది, పెద్ద హెల్పే చేస్తా.
చెప్పండి చెప్పండి. ఏం లేదు, అర్జెంటుగా నన్ను ఒక చోట డ్రాప్ చేయాలి. డ్రాప్ చేయగలవా? తప్పకుండా డ్రాప్ చేయగలను గానే ఇప్పుడు మధ్యలో పని వదిలి పెడితే మన రాక్షసుడు చంపేస్తాడేమోననే. మన రాక్షసుడా? అదే మన హెచ్ఆర్. హెచ్ఆరా? హెచ్ఆర్కి నేను చెప్పుకుంటాలే, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఏంటి? డ్రాప్ చేయడానికి నా కాడ వెహికల్. అది అసలు ప్రాబ్లమే కాదు, నా వెహికల్ ఉంది కదా. ఏ, నీ వెహికల్ ఉందా? నా కార్ ఉంది. నీ కారుంటే మరి నువ్వే వెళ్ళొచ్చు కదే. నీ కారులో వాడు డ్రాప్ చేయడం ఏంటి? పిచ్చి వేషాలు నువ్వును. మరి మీ కారు ఉండగా నేను డ్రాప్? ఏం లేదు, నన్ను డ్రాప్ చేసే చోటు నుండి నేను ఇంకో ఊరు వెళ్తున్నాను. అక్కడ వెహికల్ ని డ్రాప్ చేయాలి కదా, అందుకే ఇక్కడే పెట్టేసి వెళ్దాం అనుకున్నా. నువ్వు నన్ను డ్రాప్ చేసి కార్ ఇక్కడ పెట్టేసి, లేకపోతే నువ్వైనా వాడుకో. మిమ్మల్ని డ్రాప్ చేసి ఇక్కడ పార్క్ చేసేస్తాలండి. సరే, బయలుదేరదామా? బయలుదేరదాం. హెచ్ఆర్ కి చెప్పేసి వెళ్దాం. అట్నే. అసలు వీడు కావాలని చేస్తున్నాడా లేదంటే నిజంగానే దీంతోటి అల్లుకుపోతున్నాడా అర్థం కావడం లేదే. కనకం కనకం ఏంది మాట అరుస్తాండావు? తిన్నది అరగాలి కదా మరి, పాపం పని పటాయి ఉంది. మధ్యలో నిన్నెవరు రమ్మన్నారు అసలు? అరిచి అరిచి ఆయాసం వచ్చి మా అమ్మ ఆరోగ్యం పాడవద్దని నా బాధ. ఏం భయపడ మాకు, పాపి చిరాయి అన్నారులే. విన్నావంటే నీ మొగుడు ఏం మాట్లాడుతున్నాడు? పాపి చిరాయి వంట అంటే ఏంటి? నేను 100 ఏళ్లు బతుకుతాను గాని దానికి కారణం నేను చేసుకున్న పుణ్యాలు కాదు, పాపాలు అంటా ఉండాడు. ఆ మాట కూడా కరెక్టేలే. నిన్ను ఈ మనిషికిచ్చి కట్టబెట్టాను కదా, అదే నేను చేసిన పెద్ద పాపం. అది మీ పాపం కాదు, పూర్వజన్మలో నేను చేసుకున్న పాపం. చాలే ఆపయ్యా. అమ్మ కూతుళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో దూరబాకని ఎన్ని తూర్లు చెప్పిండరు నీకు? మీరు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, అందరికి వినపడేలాగా అరుస్తుంటే వినలేక మేం చేస్తున్నాం. మౌ, నీ బాధేంది మా? నా బాధ ఏముండది, పోతూరి బాత్రూంలోకి వెళ్లి చూడు. 2-3 రోజులుగా ఇడిచిన బట్టలు మూటలు మూటలుగా ఆడ పడుండాయి. బాత్రూంలా లేదు, చాకిరేవులాగా ఉండాది. ఆ బట్టలు ఎవరు ఉతకడం లేదు, అంట్లు కూడా ఆన్నే పడుండాయి. ఏంటి దరిద్రం? అన్ని బట్టలు ఉతకాలంటే దోబి కూడా చేతులు ఎత్తేస్తాడు. ఇప్పటికైనా సంపాదించింది అనుభవించడం నేర్చుకోండి. మంచి వాషింగ్ మిషన్ ఒకటి. వాషింగ్ మిషన్ రేషన్ షాప్ లో ఫ్రీగా ఇస్తా ఉండారు, కానీ కట్నం లేకుండా 3 వాషింగ్ మిషన్లు తెచ్చుకున్నావుగా ఈ కొంపలోకి. ఏం చేస్తున్నాయి ఆ 3 వాషింగ్ మిషన్లు? ఓహో, నీకు కోడలు వాషింగ్ మిషన్లు, సామాన్లు తుడిచే మిషన్లు, ఇల్లు చిమ్మే మిషన్లు అన్నమాట. నువ్వు కూడా నన్ను కాకుండా వేరే వాడిని చేసుకుని నీలాంటి అత్త దగ్గరికి కోడలుగా ఎల్లుంటే అప్పుడు తెలుసుండేది. నాకు త్రికేం కర్మ ఇంకొకళ్ళ దగ్గర కోడలుగా పడుండేదానికి? అవునులే, నాకు రాసి పెట్టాడు కదా దేవుడు ఆ కర్మని. అసలు ఈ కోడళ్ళని తోడళ్ళు ఎక్కడ తెచ్చిండాయి? వస్తాయి లెక్క. లెక్క ఏందమ్మా? నీ పెండ్లని పిలిస్తే నువ్వొచ్చిండావేంద్రా? అమ్మా, దానికి కొంచెం ఒంట్లో బాలేదు, నేనే నీ కాడొచ్చి మాట్లాడదాం అనుకున్నా. దానికే బాగానే ఉంది కదా. లేదవ్వా, దానికి 2 రోజుల నుంచి ఒంట్లో నలతగా ఉండదు, డాక్టర్ కాడికి పోవాలా, చేతిలో డబ్బులు లేవు. ఏం దానికి రోగము? వస్తాయి లెక్క. లెక్క అత్తా, చూసినావా, ఒంట్లో బాగోలేదని ఆడ్నించే చేస్తా ఉంది పర్ఫార్మెన్స్. దీని నటనకి మహామహా నటీమణులే అడుక్కు తినాలా దీని ముందు. పనులెగ్గొట్టడానికి నా అటకాలేస్తుంది, నా అటకాలు. ఏవే అన్నన్ని బట్టలు ఆడ పడున్నాయి, ఉతకవా? ఉతికేస్తానవ్వా. నువ్వాగమే లెక్క. అమ్మా, దీనికి అస్సలు బాగాలేదమ్మా, ఓ తూరు డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకొస్తా. ఏం దాని ప్రాబ్లము? బాగానే ఉండదు కదా. కళ్ళెదుటున్న మనిషిని చూస్తే తెలియటం లేదు నీకు? ఇవన్నీ ఒట్టి నాటకాలు, నువ్వు గమ్మునుండు, నువ్వు కలగజేసుకోబాక. ఏందమ్మా నీ ప్రాబ్లము? అదే ఈ మధ్య అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది, నీరసంగా ఉంది, తిండి సహించడంలా. లోటాలు టీలు కాఫీలు తాగుతా ఉంటే పైత్యం తలకెక్కి అట్నే ఉంటాది. ముందా టీ కాఫీలు మానే, అనవసరంగా పాలు దండగా శుభ్రంగా కషాయం పెట్టుకుని తాగు. పైత్యం తగ్గిపోయి ఒళ్ళు సరైపోతాది. అవా, అది కాదవా. అమ్మా,
డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఓ తూరి మాస్టర్ చెకప్లు అవి చేయిస్తా. ఓ 2000 ఉంటే ఇయ్యమ్మా. ఏంది 2000? ఏంరా 2000 ఊరికే వస్తాయనుకుంటుండవా? దీనికేదో తల తిరుగుతుందని, ఆకలేయడం లేదనే దానికి 2000 ఖర్చు పెట్టి డాక్టర్కి చూపించాలనా? ఊళ్ళో గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు గట్టిండారు ధర్మాస్పత్రులు? కావాలంటే ధర్మాస్పత్రికి తీసుకుపోయిరా పో. ఏమిరా ఇంకా నిలబడి ఆలోచిస్తుండవు? వినపడలా? మీ అవ్వ ఒక ఉచిత సలహా, మీ అమ్మ ఒక ఉచిత వైద్యం, 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఏదో ఒకటి ఎంచుకో. ఏం ఎటకారమో? ఎటకారం కాదే, సంపాదించిందంతా లెక్క పెట్టి మూట కట్టుకునేది కాదు. చేస్తున్న దానికంతటికి ఏదో ఒక రోజు లెక్క చెప్పాల్సి ఉంటది. రెడీగా ఉండు. మాటలు మాత్రం బాగానే చెప్తావు, సంపాదించేది చేత కాదు గానే. నువ్వేం చూస్తుండవరా? పోయి ఏ ప్రశ్న పా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే. రోజుకి ఇన్ని గంటలు ఫోన్ మాట్లాడాలంటే అమ్మ బాబోయ్ పిచ్చెక్కేస్తుంది.